హలో హాయ్ నమస్తే వనకం సస్రికాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. మన దుబాయ్ టూర్లో సెకండ్ డే అనమాట. ఇది మార్నింగ్ సన్ రైజ్ ఆల్మోస్ట్ ఒక 6:15 6:20 ఆ టైంకి. ఇది మార్నింగ్ వ్యూ మా చెల్లి వాళ్ళ ఇంటి బాల్కనీ నుంచి అనమాట. సో సెకండ్ డే మాత్రం మండే మార్నింగ్. సో వాళ్ళిద్దరు కూడా మా చెల్లి మా మరిది కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో మేము సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నియర్ బై ఉన్న ఫస్ట్ ఒక మాల్కి అయితే వచ్చాము. మా చెల్లి వాళ్ళ ఇల్లు కరెక్ట్గా బార్డర్లో ఉంటుందన్నమాట దుబాయ్కి షార్జాకి. సో వాకబుల్ డిస్టెన్స్లోనే చాలా మాల్స్ షాప్స్ చాలా థింగ్స్ ఉన్నాయి. సో మాకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే వచ్చేసి డెజర్ట్ సఫారీ ఉంది. మార్నింగ్ ఇంట్లో ఎందుకు ఖాళీ కూర్చోవడం అని చెప్పేసి మాల్కి అయితే వచ్చాము. మా పాపకి మ్యూజిక్ అన్న డ్యాన్స్ సాంగ్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య గిటార్ మీద పడింది, ఇంతకుముందు పియానో ఉండింది. సో సమ్హౌ షీ స్టార్ట్స్ లవింగ్ ద మ్యూజిక్ అండ్ ఆల్. అండ్ ఈ మాల్ వచ్చేసి చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మనకి అఫోర్డబుల్గా రీజనబుల్గా డైలీ వేర్ థింగ్స్ కావాలి అంటే స్ప్లాష్, సెంటర్ పాయింట్, మ్యాక్స్ ఇలాంటి బ్రాండ్స్ అనేవి ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. సో వీ హ్యాడ్ ఎక్స్ప్లోర్డ్ ఫ్యూ మాల్స్, ఈ ఫ్యూ షాప్స్ ఇందులో. అండ్ కొంత షాపింగ్ వర్క్ చేద్దామని అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నాకు ఇది కొత్తగా అనిపించింది ఏంటి అంటే ఫ్రెష్లీ క్రష్డ్ ఆరెంజ్ జ్యూస్. ఇవి చాలా దగ్గర కనిపించాయి మాకు. అండ్ ఈ మాల్లో అయితే మేము ట్రై చేసాము ఫస్ట్ టైం. ఇది వచ్చేసి 10 dirhams నోట్ మనం డిపాజిట్ చేస్తే మనకి అప్పుడే ఆరెంజెస్ అవి క్రష్ చేసుకొని ఫ్రెష్ జ్యూస్ వస్తుంది అనమాట. నో షుగర్స్ ఆర్ యాడెడ్. I just loved the taste. ఒక 2 hours మాల్ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంటికి వచ్చేసి లంచ్ తిని రెడీ అయిపోయి డెజర్ట్ సఫారీకి అయితే వచ్చాము. మేము డెజర్ట్ సఫారీ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ చూసి మేము బుక్ చేసుకున్నాము. బట్ ఐ వుడ్ సే దిస్ ఈస్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని అంతగా చెప్పలేను, కానీ నాకు అంత వర్త్ అనిపించలేదు. ఈ అకౌంట్ నుంచి అయితే మీరు బుక్ చేయొద్దు. నేను కుదిరితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డోంట్ గో విత్ దిస్ పేజ్. యాక్చువల్లీ మనకి వేరే చాలా నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి, అందులో నుంచి తీసుకోవచ్చు మీరు. ఎందుకు ఇది బాగాలేదు అని చెప్తున్నానంటే మాకు 2:30కి అలా పిక్ చేసుకున్నారు దుబాయ్ నుంచి. మేము ఈ డెజర్ట్ సఫారీకి వచ్చాము. 2.5 hours జర్నీ. మాకు పికప్లో వేరే ఒక ఇద్దరిని పిక్ చేసుకున్నారు. సో ఇది షేరింగ్ బేస్డ్ వెహికల్ మీద వచ్చాము మేము అండ్ ఇంకొక ఇద్దరు. సో ఇక్కడికి ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి మాకు 4:30 అలా అయ్యింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్వాడ్ బైక్స్ అనమాట. సో ఇది సింగిల్ పర్సన్ వెళ్ళొచ్చు, డబుల్ పీపుల్ వెళ్ళొచ్చు. వీళ్ళు చాలా హై ప్రైస్ చెప్పారు. 250 dirhams per hour 1 hour అలా చెప్పారనమాట. సో మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మాకు క్వాడ్ బైక్ వద్దు, మేము రైడ్ చేయము, బికాజ్ మాకు బేబీ ఉంది, మేము చేయలేము అని చెప్పామన్నమాట. బట్ స్టిల్ అతను ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక మాకు 1.5 hour టైం వేస్ట్ చేశారనమాట. సో వాళ్ళు కన్విన్స్ చేశారు ఇది బైక్ రైడింగ్ చేయండి అది చేయండి అని చెప్పేసి. బట్ ప్రైసెస్ ఆర్ హై. అండ్ మేము రైడింగ్కి వెళ్ళినా కూడా మా పాప ఒక్కతే ఉంటుంది చూసుకోవడానికి. ఇక్కడ అంతగా ఎవరిని బిలీవ్ చేయలేం కాబట్టి. సో నాకు ఇక్కడ టైం వేస్ట్ అనిపించింది. మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ దాని తర్వాత ఎలాగో వచ్చాం కదా అని కొంత ఎక్స్ప్లోర్ చేసాము షాపింగ్కి. ఐ జస్ట్ లవ్ దిస్ శాండ్ ఆర్ట్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఇది. మనకి దుబాయ్లో ఎక్కడైనా ఇవి కనిపిస్తాయి, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మన నేమ్స్ అవి ఇచ్చి. ఇది కూడా మాకు కాస్ట్ 70 dirhams చెప్పారు. 70 dirhams చెప్తే మేము బార్గెన్ చేసి 30 dirhamsకి తీసుకున్నాము. సో ఐ జస్ట్ ఫెల్ ఇట్స్ వర్త్. నాకు బాగా అనిపించింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సోవెనీర్స్ ఫ్రమ్ దుబాయ్. మాకు ఎంటైర్ దుబాయ్ ప్యాకేజ్లో ఎక్కడ కూడా నాకు ఇలా అనిపించలేదు, కానీ ఈ డెజర్ట్ సఫారీ దగ్గర మాత్రం నాకు అంత చీటింగ్ లాగా అనిపించింది.
టూరిస్ట్ కదా, సో ప్రైసెస్ అవన్నీ ఎక్కువగా చెప్తున్నారు. కుదిరితే కనుక మీరు ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని నెగోషియేట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎంత చెప్తే అంత మాత్రం పే చేయకండి. అండ్ ఇందాక చూపించిన ప్లేస్ నుంచి ఇక్కడికి ఒక 20 మినిట్స్ అలా ఉంది జర్నీ. ఈ ప్లేస్కి తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా వచ్చేసి సఫారీ అనమాట. ఇక్కడ మనకి ఒక వెహికల్ ఎక్కిస్తారు అండ్ దాన్ని శాండ్ డ్యూనింగ్ అంటారు. అంటే శాండ్లో చాలా స్పీడ్గా ఇట్లా ర్యాష్ రైడింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇలా శాండ్ మీద పడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికి. మనం వెహికల్ లోపటే ఉంటాము, బట్ గ్లాస్ మిర్రర్స్ మీద అంతా శాండ్ వస్తుంది. అండ్ ఇది ఒక జర్నీ ఒక 10 మినిట్స్ అలా ఉంటుంది. అండ్ దట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. అండ్ ఇక్కడ నుంచి శాండ్ డ్యూనింగ్ చేసుకుంటూ ఈ ప్లేస్కి తీసుకొస్తారనమాట. ఇక్కడ యాక్చువల్ ఫన్ ఉంటుంది. అండ్ మనకి టికెట్లో ఇచ్చిన ప్యాకేజెస్లో మాత్రం చాలా పాయింట్స్ మెన్షన్ చేశారు. అది చూసి మేము ఎక్కువగానే ఉన్నాయి అనుకున్నాము, బట్ మాకు తీసుకొచ్చేసరికి సన్సెట్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, టైం చాలా తక్కువ ఇచ్చారు. సో మాకు ప్యాకేజ్లో ఉన్నవంతా మేము చేయలేకపోయాము. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. సో అందుకనే ఐ వుడ్ సే మీరు మంచి పేజ్లో ఎక్కడన్నా మంచి సైట్లో చూసి బుక్ చేసుకోండి. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. బికాస్ సన్సెట్ వ్యూ ఈజ్ అమేజింగ్. ఫొటోస్ అవన్నీ కూడా చాలా చాలా బాగా వస్తాయి. మనకి ప్యాకేజ్లో క్వాడ్ బైక్ రైడింగ్ ఒకటి ఉంటుంది, శాండ్ డ్యూనింగ్ ఉంటుంది, అండ్ మనము స్కేటింగ్ చేయొచ్చు శాండ్లో, అండ్ కాస్ట్యూమ్స్ ఫొటోస్ దిగొచ్చు, ఇవన్నీ చెప్తారు. కానీ క్యామిల్ రైడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మేము వచ్చేసరికి టైం చాలా తక్కువ ఉందని చెప్పాను కదా, అండ్ అవన్నిటికీ లైన్ కట్టి క్యూలో నిల్చొని అవన్నీ చేయాల్సి వచ్చింది. అండ్ మనకి 7 o'clockకి ఒక షో పర్ఫార్మెన్సెస్ ఉంటాయన్నమాట. బెల్లీ డ్యాన్స్, ఫైర్ షో ఇలాంటివి ఉంటాయి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అవైతే చాలా బాగున్నాయి పర్ఫార్మెన్సెస్. సో అవి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మేము ఇందులో చాలా వరకు యాక్టివిటీస్ చేయలేకపోయాము. సో త్వరగా ఓన్లీ క్యామిల్ రైడ్, అది కూడా ఓన్లీ మా పాప మా హస్బెండ్ చేశారు, నేను ఎక్కలేదు. అండ్ కాస్ట్యూమ్స్ అని చెప్పారు కానీ ఐ డోంట్ సీ దే ఆర్ లైక్ మనకంత వర్త్ అనిపించలేదు. సో అదేంటి అంటే అరేబియన్ స్టైల్లో కాస్ట్యూమ్స్ ఇచ్చి ఫొటోస్ దిగడానికి ఉంటుంది. అండ్ నాకు అంతగా అనిపించలేదు, అవి గుడ్ లుకింగ్ అనిపించలేదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో నేను అవి ట్రై చేయలేదు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫుడ్ కోసం వచ్చామన్నమాట. సో మనకి ఫస్ట్ ఇక్కడ కూర్చున్న తర్వాత స్నాక్స్ ఇస్తారు, బార్బిక్యూ స్నాక్స్. అన్నీ బుఫే లాగా ఉంటాయి, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. వర్స్ట్ ఫుడ్ ఎవర్ ఐ టేస్టెడ్ ఇన్ దుబాయ్. నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా అస్సలు బాగలేదు. నాకైతే వర్త్ అనిపించలేదు. ఫుడ్ అస్సలు బాగలేదు, చాలా చెత్తగా ఉంది. అండ్ స్నాక్స్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour తర్వాత మనకి మెయిన్ కోర్స్ డిన్నర్ కూడా వాళ్ళే ఇస్తారు. డిన్నర్లో చాలా ఐటమ్స్ పెట్టారు. నాకు 1-2 మాత్రమే ఓకే అనిపించింది. అస్సలు బాగలేదు ఫుడ్. కానీ ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి టికెట్లో పే చేసాం కాబట్టి తీసుకున్నాము మేము. అండ్ మేము తీసుకున్న టికెట్ వచ్చేసి 85 dirhams అనమాట, విచ్ ఇంక్లూడెడ్ శాండ్ డ్యూనింగ్, కాస్ట్యూమ్స్ అండ్ స్కేటింగ్, సన్సెట్ వ్యూ అవన్నీ చెప్పారు. బట్ ఉన్న దాంట్లో నాకైతే ఒక 2-3 మాత్రమే చేయగలిగాము. సో ఐ వుడ్ సే చూస్ వైజ్లీ. ఒక మంచి పేజ్, మంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు బుక్ చేసుకోండి. నేను ఒక సైట్ అయితే కింద ఇస్తాను, అందులో మాత్రం జెన్యూన్గా ఉంది అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో డూ విజిట్ దట్ పేజ్. అండ్ ఐ విల్ ఆల్సో మెన్షన్ ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ విచ్ ఐ హ్యావ్ విజిటెడ్, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వర్త్. అది కూడా ఇస్తాను కుదిరితే. సో డోంట్ గో ఫర్ దట్ అకౌంట్. బెల్లీ డ్యాన్స్, ఇంకొక మేల్ పర్ఫార్మెన్సెస్ డ్యాన్సెస్ అవన్నీ అయిన తర్వాత ఇలా దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఫైర్ది ఇలా చూపిస్తారనమాట. అది చాలా అమేజింగ్గా ఉంది. వీడియోలో చూసిన దానికంటే లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ అనిపించింది నాకు. దీని తర్వాత ఒక ఫైర్ షో కూడా పెట్టారు. అండ్ ఇవన్నీ పర్ఫార్మెన్సెస్ కూడా మనకి 1 hour, 1.5 hour ఉంటాయన్నమాట. సో ఇది మాత్రం వర్త్ విజిటింగ్. సఫారీ కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని సన్సెట్ కన్నా ముందే వస్తే
సన్సెట్ వ్యూ పాయింట్లో మంచి ఫొటోస్ దిగొచ్చు, విచ్ వీ మిస్డ్ యాక్చువల్లీ. సో 6 o'clock నుంచి ఇక్కడ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, 6 to 8. సో మీరు 6 కన్నా బిఫోర్ ఇక్కడ ఉండేలాగా చూసుకొని ట్రై టు స్పెండ్ ఎనఫ్ టైం, ఎందుకంటే ఇది చాలా దూరం ట్రావెల్ చేసి వస్తాము. సో మళ్ళీ రాము కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రండి. అండ్ దిస్ ఈస్ వన్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దుబాయ్ ఇఫ్ యూ గో విత్ అ గుడ్ పేజ్. సో ఇదండి డే టూర్ ఇన్ మై దుబాయ్ టూర్ ఎక్స్పీరియన్సెస్. నేను ఫొటోస్ అవన్నీ కూడా ఎండింగ్లో ఇస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ఫాలో మై పేజ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆహా మహి. See you in the next vlog. Until then, take care. Bye bye.